హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇథిలిన్. సో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే చాప్టర్లో ఉంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. మరి ఇథిలిన్ అనేది ఒక ఆల్కిన్ కాంపౌండ్. ఇది మనం ఆల్రెడీ ఆల్కిన్ అంటే ఏంటి, ఆల్కేన్ అంటే ఏంటి, ఆల్కైన్ అంటే ఏంటని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడకుంటే అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఆల్కిన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటిది ఇథిలిన్, C2H4. దీన్ని ఈథీన్ అంటాము లేదా ఇథిలిన్ అంటాము అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి చెక్ చేయండి. మరి ఈ ఇథిలిన్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని మనం గమనిస్తే, ఇది ఒక ప్లాంట్ హార్మోన్. సో ప్లాంట్స్లో ఉన్నటువంటి హార్మోన్ అన్నమాట. ఇది ప్లాంట్ హార్మోన్. ప్లాంట్స్లో నెంబర్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. వాటిలో ఈ ఇథిలిన్ అనేది ఒక హార్మోన్. సో ఈ ఇథిలిన్ అనే ఈ హార్మోన్ మరి ప్లాంట్స్లో ఎందుకు యూజ్ అవుతుందంటే, టు రైపెన్ ద ఫ్రూట్స్. టు రైపెన్ ద ఫ్రూట్స్. ఫ్రూట్స్ బాగా మాగడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే మనము పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకున్న వాటిని 2-3 రోజుల్లో ఎలా మాగబెడుతున్నారంటే, దానికి ఇథిలిన్ లేయర్ అనేది అప్లై చేస్తారు. ఇథిలిన్ లేయర్ అప్లై చేయడం వల్ల ఆ పండ్లు అనేవి త్వరగా రైపెన్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలా పండ్లు త్వరగా మాగడానికి యూజ్ అయ్యేటువంటి ఈ ఇథిలిన్ అనేది ప్లాంట్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ది హార్మోన్స్. మరి ఇంకా చూస్తే ఇథిలిన్ను పాలిథీన్ అనే ప్లాస్టిక్ ప్రిపరేషన్లో, పాలిథీన్ ఇదొక ప్లాస్టిక్ అన్నమాట. సో పాలిథీన్ పాలిమర్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. సో నవ్వేడేస్ ప్రిపరేషన్, ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ చూస్తున్నాం, ప్లాస్టిక్ కవర్లను చూస్తుంటాం కదండి. ఆ ప్లాస్టిక్ కవర్లైనా ప్లాస్టిక్ వస్తువులైనా చాలా వరకు కూడా ఈ పాలిథిన్ అనే పాలిమర్తోనే ప్రిపేర్ అయి ఉంటాయి. పాలిథిన్ కవర్లు అని వింటాం, ప్లాస్టిక్ కవర్లు. ఆ ప్లాస్టిక్ కవర్ ఎలా ఉంటుంది అంటే, ఎలా ప్రిపేర్ అవుతుందంటే, పాలిథిన్ అని పాలిమర్ అనే ఆ పాలిథిన్ అనేది ఒక పాలిమరు. ఆ పాలిమరే ప్లాస్టిక్ కవర్గా తయారు చేస్తారు అనమాట. మరి ఆ పాలిథిన్ ఎలా వస్తుంది అంటే, ఈ ఇథిలిన్ నుంచే వస్తుంది. అంటే ఈ పాలిథిన్ అనే ఒక పాలిమర్ని మనము ఆ ప్లాస్టిక్ని ఇథిలిన్ నుంచి ప్రిపేర్ చేస్తాం. సో ఆ రియాక్షన్ కూడా మనకు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. సో అలాంటి పాలిమర్ ప్రిపరేషన్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపరేషన్లో. సో ప్రిపేర్ మెనీ ఆర్గానిక్ కాంపౌండ్స్. టు ప్రిపేర్ మెనీ ఆర్గానిక్ కాంపౌండ్స్, చాలా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడంలో, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఆర్ కాంపౌండ్స్, చాలా వరకు కొత్త ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి ఈ ఇథిలిన్ అనమాట. లైక్ ఇథిలిన్ ప్రాపర్టీస్ ఏ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆర్ యూజెస్ ఆఫ్ ఇథిలిన్. మరి నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇథిలిన్ ప్రిపరేషన్స్. ఇథిలిన్ ఎలా ప్రిపేర్ చేయాలి అకార్డింగ్ టు అవర్ సిలబస్. మనకు ఇథిలిన్ ప్రిపరేషన్స్ 3 ఉన్నాయి. ఇథిలిన్ ప్రిపరేషన్స్ 3 ఉన్నాయి. ఆ 3 ఎలా ఉంటాయో చూద్దాం. ప్రిపరేషన్స్. సో ఇథిలిన్ ప్రిపరేషన్స్ మనం గమనిస్తే, ఇథిలిన్ ఫార్ములా ఏంటండి, C2H4. సో దీన్ని ఎలాబరేట్ చేసి రాస్తే CH2 డబుల్ బాండ్ CH2. ఇది ఇథిలిన్ అనమాట. ఇది ఇథిలిన్. సో మరి ఇథిలిన్ ప్రిపరేషన్స్ మనం గమనిస్తే 3 ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ సిలబస్. ఫస్ట్ ప్రిపరేషన్ వచ్చేసి డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అనే వర్డ్ మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. సో ఎండకు మనం బాగా తిరిగామా అంటే డీహైడ్రేట్ అయిపోయాము అంటూ ఉంటాం. అంటే ఏమనంటే డీహైడ్రేట్ అయిపోయామంటే, సో మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, వాటర్ రిమూవ్ అయిపోయింది బాడీలో నుంచి. దట్ ఈజ్ నథింగ్ బట్ డీహైడ్రేషన్. అంటే రిమూవల్ ఆఫ్ వాటర్. సో వాటర్ని రిమూవ్ చేయడమే డీహైడ్రేషన్ అంటాం. సో మరి దేంట్లోంచి వాటర్ని రిమూవ్ చేస్తాం ఒకసారి గమనిస్తే, ఇథైల్ ఆల్కహాల్ను
కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో 170 degrees దగ్గర హీట్ చేస్తే మనకు ఇథిలిన్ ఫామ్ అవుతుంది. లెట్స్ సీ ఇథైల్ ఆల్కహాల్ ఆన్ heating at 170 degree centigrade with concentrated sulfuric acid. సో కాన్స్టెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో 170 degrees దగ్గర హీట్ చేస్తే ఇథైల్ ఆల్కహాల్ కాస్త ఇథిలిన్గా మారిపోతుంది. ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. సో నేను ఇథిలిన్ రాస్తున్నాను. CH2 డబుల్ బాండ్ CH2. బట్ ఇక్కడ ఏం కావాలా, ఇథైల్ ఆల్కహాల్ కాదా. సో CH3 ఇది బాండ్ బ్రేక్ చేస్తాయండి. CH3 బాండ్ CH2 బాండ్ OH. దీన్ని మనం ఇథైల్ ఆల్కహాల్ అంటాం. ఇథైల్ ఆల్కహాల్. CH3 బాండ్ CH2 OH. ఇక్కడ రాస్తాను చూడండి. ఇథైల్ ఆల్కహాల్ను ఫార్ములా రాస్తున్నాను. CH3 బాండ్ CH2 OH. ఇది ఇథైల్ ఆల్కహాల్. లేదా ఇంకా సింపుల్గా C2H5OH అని రాయొచ్చు. అలా రాసినా కూడా కరెక్టే. C2H5OH. సో C2H5OH రాసినా కూడా ఇథైల్ ఆల్కహాల్. వీటిలో ఎలా రాసినా కూడా అన్నీ సేమే అన్నమాట. సరే, దీన్ని ఏం చేయాలంటున్నాడు, హీట్ చేయాలా విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో 170 degree centigrade దగ్గర హీట్ చేస్తున్నాడు. హీట్ చేస్తుంటే దీంట్లోంచి ఏం రిమూవ్ కావాలండి, డీహైడ్రేషన్ అంటే వాటర్ రిమూవ్ కావాలి. అంటే ఈ కాంపౌండ్లోంచి వాటర్ అనేది రిమూవ్ కావాలి. అంటే ఇక్కడ నుంచి ఒక OH, ఇది ఒక హైడ్రోజన్, ఈ రెండు రిమూవ్ అయిపోయాయి అనుకుందాం. ఇలా రిమూవ్ అయిపోయాయి అనుకుందాం. అంటే HOH, H2O రిమూవ్ అయిపోయింది. సో H2O రిమూవ్ అయిపోయింది కాబట్టి దాన్ని డీహైడ్రేషన్ అంటాను. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, CH2 మిగిలింది, ఇక్కడ CH2 మిగిలింది. ఇక్కడ కొత్త బాండ్ ఫామ్ అవుతుంది. సో CH ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, CH. ఇక్కడ కొత్త బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు, ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది అనుకుంటే ఆ రెండింటి బదులు ఇక్కడ కొత్త బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు చూసినప్పుడు కార్బన్ 4 బాండ్ సాటిస్ఫై అయ్యాయి, ఈ కార్బన్ 4 బాండ్ సాటిస్ఫై అయ్యాయి. సో రిమూవ్ అయిపోయింది ఏమండి, HOH రెండు రిమూవ్ అయిపోయాయి కాబట్టి H2O అలాగా ఇక్కడ సపరేట్ రాస్తున్నాం. సో ఇదేంటండి, CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2 ఏంటండి ఇది, ఇథిలీన్. సో దీన్ని ఐయుపిఎస్లో మనం ఈథీన్ అంటాం. ఈథీన్ అన్నా ఇథిలీన్ అన్నా సేమ్, రెండు ఒకటే. CH2 డబుల్ బాండ్ CH2. సో ఇంకా లేకుంటే దీన్ని C2H4 అని రాసుకుంటాం. C2H4. సో ఇది ఇథిలీన్ ఆర్ ఈథీన్. సో ఈ విధంగా మనము ఆల్కహాల్ నుంచి, ఇథైల్ ఆల్కహాల్ నుంచి డీహైడ్రేషన్ చేసి ఇథిలీన్ను ప్రిపేర్ చేసాం. దిస్ ఈజ్ one preparation method. Let's see one more preparation method, that is nothing but dehydrohalonation. ఇక్కడ డీహైడ్రేషన్ అంటే చూసాము, వాటర్ని తీసేయడాన్ని డీహైడ్రేషన్ అన్నాం. మరి ఇప్పుడు ఏమంటున్నాం, డీహైడ్రోహాలోజినేషన్ అంటే హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు రిమూవ్ చేయడాన్ని డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. ఇది ఎక్కడో మీరు విన్నట్టు మనకు గుర్తుంది, మన వీడియోస్లో ప్రీవియస్ క్లాస్లో అస్టిలిన్ ప్రిపరేషన్ చెప్పాను. అస్టిలిన్ ప్రిపరేషన్లో ఇదే మెథడ్ చెప్పామన్నమాట. ఒకసారి మీరు గమనిస్తే ఇది అస్టిలిన్ ప్రిపరేషన్ మెథడ్లో డీహైడ్రోహాలోజినేషన్ చెప్పాం. అంటే ఏం జరిగిందండి, హైడ్రోజన్ హ్యాలోజన్ రిమూవ్ చేసాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. దీంతో హీట్ చేసేసరికి
హీట్ చేసరికి హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు రిమూవ్ అయిపోయాయి. హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు రిమూవ్ అయిపోయాయి కాబట్టి దాన్ని డీహైడ్రో హ్యాలోజినేషన్ అన్నాం. సో ఆ డీహైడ్రో హ్యాలోజినేషన్ చేయడం వలన మనకు ఇక్కడ ఒక ఆల్కిన్ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇంకా చేసేసరికి ఆల్కైన్ కాంపౌండ్ ఫామ్ అయింది. సేమ్ ఇలాంటి మెథడే ఇక్కడ చూస్తామన్నమాట. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలోజన్, రిమూవల్ ఆఫ్ డి అని ఎక్కడ వచ్చినా కూడా ఇంకా దాని మీనింగ్ రిమూవ్ చేయడమే అనమాట. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలోజన్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కూడా డి అని వచ్చిందంటే డి కార్బాక్సిలేషన్ వచ్చింది అంటే హైడ్రోజన్ కార్బాక్సిలిక్ గ్రూప్ని రిమూవ్ చేయడం. ఇక్కడ డీహైడ్రో హ్యాలోజినేషన్ వచ్చింది, హైడ్రోజన్ హ్యాలోజన్ రెండు రిమూవ్ చేయడం అనమాట. మరి నేను దీనికోసం ఏం తీసుకుంటున్నా అంటే ఇథైల్ క్లోరైడ్ ఆన్ హీటెడ్ విత్ సేమ్ ఇందాక దాంట్లో చెప్పినట్టే అసిటిలిన్ చెప్పినట్టే ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో నేను హీట్ చేస్తుంటే నాకు ఇథిలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూద్దాం. ఇథైల్ క్లోరైడ్ ఇందాక ఇక్కడ పై రియాక్షన్లో చూస్తే ఇది ఇథైల్ ఆల్కహాల్ అన్నాం. ఈ ఇథైల్ ఆల్కహాల్ బదులు ఇక్కడ ఒక క్లోరిన్, ఈ OH బదులు క్లోరిన్ ఉందంటే అదే ఇథైల్ క్లోరైడ్. సో ఇదంతా ఇథైల్, ఇక్కడ OH బదులు క్లోరిన్ ఉందంటే ఇథైల్ క్లోరైడ్. ఇక్కడ OH ఉంది కాబట్టి ఆల్కహాల్ కాబట్టి ఇది ఇథైల్ ఆల్కహాల్, క్లోరిన్ అంటే ఇథైల్ క్లోరైడ్. సేమ్ అదే మళ్ళీ రాస్తున్నా చూడండి. CH3 Cl, ఇథైల్ క్లోరైడ్. ఇదేంటండి ఇథైల్ క్లోరైడ్. సో దీన్ని నేను నా కన్వీనియంట్ కోసం ఇలా కూడా రాయొచ్చు. CH3 బాండ్ CH2 బాండ్ Cl, లేదా ఇంకా సింప్లిఫై చేయాలంటే C2H5Cl, C2H5Cl. ఇలా ఎలా రాసినా కూడా అది ఇథైల్ క్లోరైడే, ఎలా రాసినా కూడా ఇథైల్ క్లోరైడ్. మరి దీన్ని ఏం చేయాలి? పొటాషియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ ప్రెజెన్స్లో హీట్ చేస్తుంటే ఏం జరగాలండి? హైడ్రో హ్యాలోజన్ రిమూవ్ అయిపోవాలా, డీహైడ్రో హ్యాలోజినేషన్. అంటే ఒక హైడ్రోజన్ ఒక హ్యాలోజన్ రిమూవ్ అయిపోయింది, ఇక్కడ కొత్త బాండ్ ఫామ్ అవుతుంది. సో హైడ్రోజన్ హ్యాలోజన్ రిమూవ్ అయిపోయి HCl ఫామ్ అవుతుంది. అంటే క్లోరిన్ అనేది హ్యాలోజన్ కదండి, క్లోరిన్, బ్రోమిన్, ఐయోడిన్ ఇవన్నీ హ్యాలోజన్స్. సో నేను ఒక హ్యాలోజన్గా క్లోరిన్ తీసుకున్నాను అనమాట. సో ఈ క్లోరిన్ ఈ హైడ్రోజన్ రెండు కలిసి హైడ్రోక్లోరిక్ యాసిడ్గా రిమూవ్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలాయండి? CH2 ఇక్కడ సింగిల్ బాండ్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కొత్త బాండ్ ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా CH2 మిగిలింది, CH2 డబుల్ బాండ్ CH2. ఏంటండి ఇది? ఇథిలీన్ ఆర్ ఈథీన్, రెండు సేమ్ అనమాట. సో ఈ రకంగా మనము డీహైడ్రో హ్యాలోజినేషన్ చేసి ఇథిలీన్ ప్రిపేర్ చేసాము. ఇక లాస్ట్ ప్రిపరేషన్ మెథడ్ మనకు ఒకటి ఉంది. ఇది కూడా ఆల్రెడీ మనము అసిటిలిన్ ప్రిపరేషన్లో అసిటిలిన్ ప్రాపర్టీస్లో చూసాము. మీరు ఎవరైనా ఆ క్లాస్ అనుకుంటే అసిటిలిన్ ప్రాపర్టీస్, అసిటిలిన్ ప్రిపరేషన్ అంటే సేమ్ అక్కడ ఏవైతే రియాక్షన్స్ చెప్పామో అవే రియాక్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి. రెండింటికి కూడా సిమిలర్ ప్రాపర్టీసే ఉంటాయి అన్నమాట. సిమిలర్ ప్రిపరేషన్ లాగా ఉంది, సిమిలర్ ప్రాపర్టీస్ లాగా కూడా ఉంటాయి. ఎందుకు? రెండు కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే అన్సాచురేటెడ్ అని చెప్పడానికి మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఆల్కీన్ కానీ ఆల్కైన్ కానీ మెనీ బాండ్స్ ఉంటాయి కార్బన్ మధ్యలో. అంటే ఆల్కీన్లో డబుల్ బాండ్ ఉంటుంది, ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఈ రెండు కూడా అన్సాచురేటెడ్. ఇక్కడ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండడం అనేది అన్సాచురేషన్కు సైన్ అనమాట. మరి ఈ అన్సాచురేటెడ్ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీస్ కానీ ప్రిపరేషన్ కానీ సిమిలారిటీస్ మనం అక్కడక్కడ గమనించవచ్చు. సో ఈ రెండింటి మధ్య ప్రాపర్టీ చూస్తే మెజారిటీ సిమిలారిటీస్ మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే హైడ్రోజినేషన్ నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్. హైడ్రోజినేషన్ అంటే ఏం చెప్పవచ్చు అండి? మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము హైడ్రోజినేషన్ అంటే యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ అని. యాడింగ్ ఆఫ్
హైడ్రోజన్. సో ఇక్కడ మీకు ఒక అర్థం కావాలి. అదే డీహైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ రిమూవ్ చేయడం. ఆ డీ లేదు కాబట్టి జస్ట్ హైడ్రోజనేషన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ యాడ్ చేయడం. డీ అనేది వచ్చిందంటే రిమూవ్ చేయడం. ఆ డీనే రిమూవ్ చేసేసినామంటే యాడ్ చేయడం అనమాట. సో ఇది హైడ్రోజనేషన్ కాబట్టి యాడింగ్ హైడ్రోజన్. అదే డీహైడ్రోజనేషన్ అంటే హైడ్రోజన్ రిమూవ్ చేయడం. సరే, మరి హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఇది కూడా మనము అసిలిన్ ప్రాపర్టీస్లో చూసాము. ఒక్కసారి ప్రీవియస్ క్లాస్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది అసిలిన్ ప్రాపర్టీ హైడ్రోజనేషన్. సో హైడ్రోజన్ యాడ్ చేయడం. హైడ్రోజన్ యాడ్ చేస్తే అసిలిన్ ఆన్ హైడ్రోజనేషన్ ఈథేన్ ఈజ్ ఫార్మ్డ్. అయితే ఇక్కడ గమనిస్తే ఇది అసిటిలిన్, దాన్ని హైడ్రోజనేషన్ చేస్తుంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్ మనకు ఫస్ట్ ఏం ఫామ్ అయింది చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలిన్ ఫామ్ అయింది. సో ఇంతవరకు ఈ రియాక్షనే ఇప్పుడు మనకు ఇథిలిన్ ప్రిపరేషన్. ఇది కాదు, ఇక్కడ చూస్తే అసిటిలిన్ హైడ్రోజనేషన్ చేస్తే ఇథిలిన్ ఫామ్ అయింది. సో దీన్ని ఇథిలిన్ ప్రిపరేషన్గా రాసుకోవచ్చు. ఇది అసిటిలిన్ ప్రాపర్టీ, ఇథిలిన్ ప్రిపరేషన్ రెండింటికి చెప్పుకోవచ్చు అనమాట. సరే, adding hydrogen to acetylene. Adding hydrogens to acetylene in నికెల్ ఆర్ ప్లాటినం. నికెల్ కానీ ప్లాటినం కానీ క్యాటలిస్ట్ లాగా యూజ్ అవుతుంది. సో ఇన్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో మనము హైడ్రోజనేషన్ చేస్తే మనకు ఈథేన్ ఫామ్ అవుతుంది. లెట్స్ సీ ద రియాక్షన్. అసిటిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH. సో కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో CH ట్రిపుల్ బాండ్ CH లేదా C2H2. సో ఈ C2H2ని ఇది అసిటిలిన్ అంటాం. దీన్ని హైడ్రోజనేషన్ చేస్తున్నాం అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేయడం H2. సో ఈ H2 నేను ఎలా రాస్తానంటే ఇలా రాస్తాను, H బాండ్ H. సో H బాండ్ H అంటే H2 అని. సో H2ని అలా రాశాను ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం క్యాటలిస్ట్. మరి ఈ రెండు కూడా ఏం జరుగుతాయంటే దీనికి అడిషన్ జరిగి ఈ హైడ్రోజన్ ఈ కార్బన్ పైన అడిషన్ జరిగి ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. 3 బాండ్లలో ఒక బాండ్ బ్రేక్ అయిపోయి ఆ ఒక బాండ్ బదులు ఈ 2 బాండ్లు ఈ కార్బన్ పైన ఈ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసుకుని అడిషన్ అవుతాయన్నమాట. సో అడిషన్ అవి ఎలా ఫామ్ అవుతుందంటే CH ఇప్పుడు డబుల్ బాండ్ ఒక బాండ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ అయింది CH అంటే CH2 డబుల్ బాండ్ CH2 ఫామ్ అయింది. సో CH2 డబుల్ బాండ్ CH2ని ఏమంటామండి మనం? CH2 డబుల్ బాండ్ CH2ను ఇథిలీన్ అంటాం. సో ఈ రకంగా కూడా మనము ఇథిలీన్ ప్రిపేర్ చేయొచ్చు. సో ఇథిలీన్ ప్రిపరేషన్కు మనం 3 మెథడ్స్ చూస్తున్నాము. ఏమేమి మెథడ్స్ అండి? ఫస్ట్ డీహైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ను రిమూవ్ చేసాం. సో ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము, కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో హీట్ చేస్తే HOH రిమూవ్ అయిపోయి H2గా పోయాయి, రిమైనింగ్ మనకు ఇథిలిన్ మిగిలింది. అదే సెకండ్ ప్రిపరేషన్ మెథడ్లో మనం ఏం చూసామంటే హ్యాలోజినేషన్ చూసాం. సో అంటే హ్యాలోజన్ రిమూవ్ చేసాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్. మనకు హ్యాలోజన్ HClగా పోయింది, ఇంకా ఇథిలిన్ మిగిలింది, ఇథిలిన్ ఫామ్ అయింది అనమాట. లాస్ట్ వచ్చేసి హైడ్రోజనేషన్. సో అంటే హైడ్రోజన్స్ని యాడ్ చేస్తున్నాం. అసిటిలిన్ తీసుకున్నాము, దానికి ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేసేసరికి అది ఇథిలిన్గా మారిపోయింది, అంటే ఇథిలిన్ ప్రిపేర్ అయింది. దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఫర్ ఇథిలిన్. సో ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.